ఈ వ్యక్తి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడే అతని చేతికి ఒక రాయి గుచ్చుకుంది. ఆసక్తితో అతను ఆ రాయిని తీసుకున్నాడు. కానీ ఆ రాయి క్షణంలోనే అదృశ్యమైంది. అతను భయపడి ఆ గనిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. ఆ క్షణంలోనే కొంతమంది గని కార్మికులు అతన్ని అడ్డుకున్నారు. అతను చెప్పే ఒక్క మాట కూడా వినుకోకుండా అతన్ని శోధించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ దొరికే స్టోన్స్ చాలా విలువైనవి. ఒక్క స్టోన్ కూడా చాలా విలువైనది. కానీ వారు అతని వద్ద ఎలాంటి స్టోన్స్ లేవు అని నిర్ధారించుకున్నారు. నిస్సహాయంగా వారు అతన్ని వెళ్ళనిచ్చారు. నిజానికి ఆ వ్యక్తి ఒక స్టోన్ను తీసుకొని వచ్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఒక్కొక్క స్టోన్ను బ్యాగ్ నుండి బయటికి తీశాడు. అతను వాటిపై చెయ్యి వేసిన వెంటనే అతనికి ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చింది. అప్పుడు అతను నవ్వి ఒక ఫ్లాష్ లైట్ కాంతిని ఆ స్టోన్ పై వేశాడు. అది చాలా బాగా మెరవడం స్టార్ట్ చేసింది. అది చాలా విలువైనది అని అతనికి అర్థమైంది. అది చాలా విలువైన ఒక గ్రేట్ జెనైట్. రెండవ స్టోన్ ను చూసినప్పుడు అతను పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అది $20 మిలియన్ల విలువైన అత్యధిక గ్రేట్ జెనెట్ అని అతను నిర్ధారించుకున్నాడు. ఆ వ్యక్తి ఆనందానికి ఇక అవధులు లేవు. అతను వాటన్నిటిని డబ్బు కోసం అమ్మాలి అని అనుకున్నాడు. అప్పుడే అతని స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న స్టోన్స్ ను దాచాడు. కానీ అతని ఫ్రెండ్ ఒక స్టోన్ ను అమ్మడానికి వచ్చాడు. ఆ వ్యక్తి ఆ స్టోన్ ను తీసుకొని దాని విలువ తన స్టోన్ కంటే చాలా విలువైనది అని తెలుసుకున్నాడు. తన ఫ్రెండ్ కు మార్కెట్ లో దాని విలువ తెలీదు. అతనికి దాదాపు $500 తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి త్వరగా ఒక స్టోన్స్ షాప్ కు వెళ్ళాడు. అతను అన్ని స్టోన్స్ ను బయటికి తీసి వాటిని తిరిగి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ షాప్ అతను 24 గంటల తర్వాత దీని ధర ఎంతో మేము చెబుతాము అని చెప్పాడు. వాటిని ఆ వ్యక్తి నుండి $300 బిలియన్ కొనుగోలు చేయాలి అని నిర్ధారించుకున్నాడు.